ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీల్ ఫ్లీ ఫ్రమ్ యూ. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ల విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. సాతానుని ఎదుర్కొనే పరిస్థితులు, ఎదిరించే పరిస్థితులు మనకు తరచూ పడతా ఉంటాయి. అనేక రకాలుగా, అనేక రీతులలో అపవాది నీ మీద దాడి చేయటానికి, నీ విశ్వాసములో నిన్ను బలహీనపరచి, నువ్వు నడిచే దేవుని మార్గములో, దీవెనకరమైన మార్గములో నుండి నిన్ను బయటకు రప్పించటానికే అపవాది చేయని ప్రయత్నం ఉండదు. నీ నడక నీతి మార్గములో ఉన్నప్పుడు, నీ ఆలోచనలు యథార్థమైనవిగా సాగుతూ ఉన్నప్పుడు, దేవునిలో విశ్వాసములో నువ్వు బలపడుతూ ఉన్నప్పుడు ప్రత్యేకించి నీ మీద దృష్టి పెడతాడు అపవాది. నీ విశ్వాసములో, నీ భయభక్తులలో, నీ బలాబలాలు బేరీజు వేసి అనుకూలమైన సమయం చూసి నీ మీద దండెత్తుతాడు. నీ బలాలు బలహీనతలు ఎరిగినవాడు, నీ సెంటిమెంట్స్ సమస్తము ఎరిగి నీ మీద దాడి చేస్తాడు. అనేక సార్లు మనము తల ఒగ్గి అపవాదితో కాంప్రమైజ్ అయిపోతాం. దేవునికి వ్యతిరేకంగా పాపంలో పడేస్తాడు. ఆ తదుపరి ప్రతిసారి కూడా అపవాది నిన్ను దోషాన్ని ఎత్తిపెట్టి నీ పాపపు పేరుతో నిన్ను పిలిచి అవమానపరచి నేను బలహీనుని చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ విశేషమేంటో తెలుసా? అపవాది నిన్ను బలహీనపరచటానికి నీ పాపాన్ని పెట్టి నిన్ను పిలుస్తాడు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. నీ ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. ఆ గొప్ప దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ నీ ప్రక్కనే ఉన్నాడు. అంటున్నాడు కదా, అపవాదిని ఎదిరించు. నీవు నా సొత్తు, నా స్వరూపములో నా పోలిక చొప్పున చేసుకొని నా కృపలను నీ మీద కృంభరించి కృపాక్షేమములు నీ వెంట ఉంచాను. అపవాదిని ఎదిరించువా. ఇది అనుకూలమైన సమయం. ఎంతకాలం ఇంకా ఇలా అపవాదికి దాసీవై బ్రతుకుతావు? దేవునికి దూరంగా, దేవునికి దూరస్తుడవైపోయి ఆశీర్వాదాలు కోల్పోతూ బ్రతుకుతావు. నువ్వు భయపడిన కొలది భయపెడతాడు ఈ అపవాది. నువ్వు పరిగెత్తే కొలది నిన్ను తరుముతాడు. దేవునికి లోబడు. ఈ నూతన దినం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా అపవాదిని ఎదిరించే శక్తి కలిగిన వానిగా నువ్వున్నావా? అపవాది నీ మీద దండెత్తిన ప్రతిసారి, శోధన నీ ఎదురుగా తీసుకొచ్చిన ప్రతిసారి పర్వాలేదులే ఇంకేం చేయగలం అని కాంప్రమైజ్ అయిపోతున్నావా? ఎంతకాలం ఇలా? ఇది దేవునికి ఇష్టం కాదు కదా. ఇది ఒక విధంగా దేవుని మీద తిరుగుబాటేగా. సమస్త ఆశీర్వాదాలు పొందుకుంటున్న ఆయనకు లోబడక ఆయనకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేయటానికి, ఆయన రాజ్యాన్ని నాశనం చేయటానికి ప్రయాసపడే అపవాదితో చేతులు కలుపుతున్నావు నీవు. చాలాసార్లు పరిస్థితులతో పోరాడి మనం బలహీనలు అయిపోతాం. కానీ శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసే దేవుడు నీతో ఉన్నాడు. దేవునికి లోబడు. ఆయనకు విధేయత కలిగి ఉండు. పశ్చాత్తాపముతో ఆయన వైపు చూసి ప్రార్థన చేయి. నీ ప్రతి పరిస్థితిలో, నీ ప్రతి అవసరతలో, నీ ప్రతి అడుగులో, నీ ప్రతి పనిలో నువ్వు దేవునికి లోబడి విధేయతతో నిలువు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. నిన్ను శక్తి పొందుకున్నవానిగా, పరిశుద్ధ దేవుడు నీ పక్షముగా ఉండగా గుండెల నిండా విశ్వాసముతో అపవాదిని ఎదిరించు. అంతవరకు నిన్ను భయపెట్టిన అపవాది, అంతవరకు నిన్ను తరమటానికి సిద్ధపడిన అపవాది, నీ మీద అధికారము చెలాయించిన అపవాది, తండ్రి అయిన దేవుడు నీతో కూడా ఉండుట చూసినప్పుడు అపవాది అతడు పారిపోతాడు. నిన్ను విడిచి పారిపోతాడు.
నీకున్న ప్రతి బంధకాన్ని నుండి నువ్వు విడిపించబడతావు. సంపూర్ణ విడుదల నీ జీవితంలో కలుగుతుంది. ఇలాంటి పరిస్థితి నువ్వు కావాలని ఆశపడుతున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంతవరకు ప్రతి పరిస్థితికి, ప్రతి ఆలోచనకు, ప్రతి అడుగుకు భయపడిన నీవు ఈ దినం తండ్రి నీతో ఉన్నాడనే ధైర్యంతో నిలవబడు. సంపూర్ణ విశ్వాసముతో నువ్వు నిలవబడు. అపవాదిని ఎదిరించి ముందడుగు వేస్తూ ఆయన నీ పక్షముగా ఉన్నాడన్న ధైర్యంతో, విశ్వాసముతో ముందడుగు వేయి. దేవుని నుండి శక్తి పొందుకొని అపవాదితో యుద్ధము కొనసాగించడానికి సిద్ధపడు. ఆ ప్రకారంగా ఈ నూతన దినాన్ని ఆరంభించలాగిన దేవుని శక్తి కొరకు ప్రార్థనలో ఆయన వైపు చూద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. అవును ప్రభా, మేము అపవాది చేత పట్టబడి తరమబడుతున్న వానిగా అపవాదికి దాస్యత్వములో మేము బ్రతుకుతూ ఉన్నాము నాయన. అనేక విషయాల్లో మేము కాంప్రమైజ్ అయిపోతూ మాకు తెలియకుండానే నీకు దూరంగా, మీకు వ్యతిరేకంగా మా జీవితాలు మారిపోయాయని గ్రహించుకోలేకపోయాం. ఇది నాతో మాతో మీరు సూటిగా మాట్లాడారు, మీకు వందనాలు. అయ్యా, నీవు మా పక్షముగా ఉండగా మాకు విరోధి ఎవడు? ఇదిగో మా ప్రతి పాపాన్ని, మా ప్రతి వ్యతిరేకతను, ప్రతి అపవిత్రతను నీ పాదముల యొద్ద కృంభరించి విధేయతతో పశ్చాత్తాపము కలిగి ప్రభా నీకు సన్నిధిలో లోబడటానికి ఇష్టపడుతున్నాం. మమ్మలను బలపరచండి. మాతో పాటు మీరుండగా మీరు మాకు తోడు రాగా అపవాదాన్ని ఎదిరించటానికి సహాయము దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.